ఈ మధ్య కూడా కొంతమందికి ఒక వైరస్ సోకింది. సంఘాల్లో కొంతమందికి. ఓకే, LTF అని ఒక వైరస్ ఉంది, లూసిఫర్ థియాలజికల్ ఫార్మ్ అని నిందించేటి వైరస్ సోకింది. ఇది ఆన్లైన్ ద్వారా సోకుతుంది. ఈ బ్యాచ్ కంటుకొని వీళ్ళ నుంచి మొత్తం అందరికి సోకి ఇప్పుడు వాళ్ళు కూడా అలాగే. అది సిమ్టమ్స్ ఏంటో తెలుసా? అవి వచ్చిన సిమ్టమ్స్: ఆరాధనలో నాట్యం ఆడకూడదు, ఆరాధనలో ఉత్సాహం ఉండకూడదు, ఆరాధన ఎలా చేయకూడదని ఈ వైరస్ యొక్క లక్షణాలు. ఓకే, సో ఇది ఆన్లైన్ ద్వారా మాత్రమే అంటుకుంటుందండి. సో మీరు దీని విషయమే జాగ్రత్తగా ఉండండి. అదేముంది, మన దేవుడు స్వస్థపరుస్తాడు, కానీ ఇది కొంచెం అంటుకుంటే కొంచెం జాగ్రత్త. ఇది పేరు కోసమో లేకపోతే ఎక్కడెక్కడ దొరుకుతాడా అని లూసిఫర్ చూడండి, గర్జించమో వాళ్ళు ఎలా దాక్కుంటాడు, అలాగా ఎక్కడ దొరుకుతాడా అని వీళ్ళు అదే పని అనమాట. మా ఫోటోలు పెట్టుకోకుండా వేయమనండి వాళ్ళని తమ్నైల్లో, వాళ్ళ ఆవిడ పిల్లలు కూడా చూడరు వ్యూస్. యూ సీ దిస్ గైస్. సో ఈ నిఫా వైరస్ కంటే డేంజరస్ వైరస్ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో నడుస్తుంది. ఓకే, వాళ్ళకి విడుదల కలుగులుగాక. ఆ వైరస్ నుంచి ప్రార్థించండి పాపం. ఓకే, ఆల్రైట్. అందుకనే ఈ 4 పురుగులు ఉన్నాయి. ఓకే, ఈ పురుగుల నుంచి పర్లేదు, నేను వచ్చేస్తాం, చూద్దాం. మళ్ళీ ఇప్పుడు అది అంటుకున్న వాళ్ళు చాలామంది అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా మరి పని ఏం లేదేమో మరి. రైట్, ఈ 4 పురుగులు చదవమ్మా. 25వ వచనమన్నా, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన. ఈ 4 పురుగులకి చెప్పే ముందు ఆ వైరస్ వల్ల, ఆ వైరస్ సోకితే ఇప్పుడు కరోనా సోకడం వల్ల కొంతమంది బతికిపోయారు, కొంతమంది ఏమయ్యారు, చనిపోయారు. అవునా కదా? దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా మీకు? సర్లే, సందర్భం వచ్చింది కాబట్టి, అంటే పురుగులు వచ్చాయి కాబట్టి, ఇది కనపడే పురుగులు, అదేమో కనపడిన పురుగు, అది లోపల ఉంటుంది, బయట లక్షణాలు చెప్పాను మీకు. పాపం వాళ్ళని చూసి జాలేస్తుంది మనకి. ఏమేయాలా? బాధ, కృంగిపోవడం అనేది ఉండకూడదు మనకు. వాళ్ళ మీద ఏమేయాలా? ఎందుకు జాలి? మీకు కూడా జాలేస్తుంది ఇది చెప్పిన తర్వాత. చూద్దాం, ఉండండి ఒక్క నిమిషం. సందర్భంకే వచ్చింది కాబట్టి పాపం వాళ్ళ గురించి మీరు ప్రార్థన చేయాలి. ఎడతగక ఉపవాసంలో పాపం లాస్ట్లో జ్ఞాపకం చేసుకోండి కొంచెం వాళ్ళని. ఎందుకంటారా? చెప్తా, వినండి. 2వ సమూయేలు 6కి వెళ్ళండి ఒకసారి. ఎందుకంటే ఈ వైరస్ చేసినప్పుడు ఎవరికి సోకూడదు, వినేవాళ్ళకి సోకూడదని చెప్తున్నాను నేను. ఓకే, రైట్, చదివాం. తరువాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యముల అధిపతియగు యెహోవాను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిల యెహూదాయలో నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబ్యాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా, అబీనాదాబు కుమారులగు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబ్యాలోని అబీనాదాబు ఇంట నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలందరూ సరళపు వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబూరులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. ఇప్పుడు టు whom much is given, to whom much is forgiven, they rejoice a lot. Okay, who received much from God, who knows God cannot stop. Hallelujah. You cannot stop if you know your God. You cannot keep quiet. రకరకాల వాయిద్యములతో యెహోవా సన్నిధిని ఏం చేస్తున్నారంటే? They are all dancing men. They know the Lord, they love the Lord with their heart. దేవుడు వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. Jesus was a man of word and deed. Word and అపోస్తలుల కార్యంలో ఉంటుంది. పేతురు చెప్తాడు ఆయన గురించి, జీసస్ ఎ మ్యాన్ ఆఫ్ వర్డ్ అండ్ డీడ్. కెన్ యూ టేక్ ద స్క్రిప్చర్? లెట్ మీ గివ్ యూ దిస్ ఆల్సో. అంటే పురుగులు వచ్చాయి కాబట్టి ఆ కనబడిన పురుగుల గురించి కూడా చెప్తాను నేను. కనబడే పురుగులేంది, కనపడుతున్నాయి కదా.
ఎంత మొఖాలు వేసుకొని తీయండి. రైట్, పెద్ద పెద్ద పురుగులు, ఈ మానవ పురుగులు చూద్దాం. జీసస్ ఎ మ్యాన్ ఆఫ్ వర్డ్ అండ్ డీడ్. లూకా 24:19 ఎక్కడ? లూకాసు వార్తలో ఉందండి. 24 తీయండి. యోగా. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయే ఉండెను. ఆగండి, ఇందులో వాక్యములో క్రియల్లో. వీళ్ళు అద్భుతాలు నమ్మరు, వీళ్ళు అద్భుతాలు నమ్మే బ్యాచ్ కాదు. నేను ఈ మధ్య చూసా అసలు వీళ్ళు ఎవరో అని, ఒక 10 నిమిషాలు కేటాయించా అసలు ఎవరో అని. తర్వాత తెలిసింది సోకిందని అని. సరే, ఓకే, వీళ్ళు అద్భుతాలు నమ్మరు. ఒక ఛానల్ ఒకటి ఉంది, తర్వాత చూస్తే వీళ్ళని ఒక ఛానల్ ఏదో వచ్చిందండి, రోస్టింగ్ ఛానల్ అంటారు. తెలుసా మీకు ఎవరైనా? ఎంతమందికి తెలుసు రోస్టింగ్ ఛానల్ అని? వాళ్ళు వీళ్ళని రోస్ట్ చేశారు. రోస్ట్ అంటే ఫుల్గా క్లాస్ స్పీకర్, మీరు అద్భుతాలు నమ్మరు అని అది ఇది అని క్లాస్ పీకితే, ఇప్పుడు టెంపరేచర్ పెరిగితే వైరస్ ఏమవుతుంది? అలాగా ఆ రోస్టింగ్కి వీళ్ళు కొంతకాలం గల్లంతైపోయారు వాళ్ళు. మళ్ళీ ఆ టెంపరేచర్ తగ్గేటప్పటికి మళ్ళీ వచ్చారు కొంతకాలం తర్వాత. ఓకే, అయితే ఇక్కడ చూస్తే దే డోంట్ బిలీవ్ ఇన్ మిరకల్స్. వీళ్ళంతా అద్భుతాలు నమ్మరు, జరగవు. వర్డ్ అంటారు. నాకు తెలిసిన థియాలజియన్స్, గొప్ప గొప్ప థియాలజియన్స్ ఉన్నారు. స్మిత్ విగిల్స్వర్త్ ఈజ్ ద గ్రేట్ థియాలజన్. ఎంతమంది తెలుసు స్మిత్ విగిల్స్వర్త్? చార్లెస్ ఫిన్నీ ఏ గ్రేట్ థియాలజన్. వాళ్ళు వాక్యములోను క్రియలోను. దేవుడు శిష్యులకి వాక్యమే చెప్పాడా? వెళ్ళిపోయి కార్యాలు కూడా చేయమన్నాడా? వీళ్ళ కార్యాలు రివర్స్ అన్నమాట. అప్పుడు ఏమైందంటే ఆ పాపం ఆ వ్యక్తి రోస్ట్ చేసిన వ్యక్తి వీళ్ళు రోస్ట్ చేసేటప్పటికి అపవాదికి చావు దెబ్బ తగిలినట్టు తగిలింది. కొంతకాలం కాముకున్నారు, మళ్ళీ ఇప్పుడు లేచారు. మళ్ళీ ఇప్పుడు ఎవడో తగులుతాడు, మళ్ళీ తగిలిద్ది, మళ్ళీ కొంతకాలం ఉంటారు, మళ్ళీ లెగిస్తారు. ఇదే పని అనుకోండి, వదిలేయండి, వీళ్ళని పట్టుకొని నేను లెగిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, డైవర్షన్ వచ్చి ఎందుకు చెప్తున్నానంటే చూద్దాం. క్రియలు లేనందుకు వీళ్ళు అలాంటి కార్యాలు చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఎవరైనా మహాద్భుత వాక్యము క్రియలు రెండు చేసేవాళ్ళు ఎవరినైనా విమర్శించడం చూసారా? యూ విల్ నాట్ సీ ఎనీబడీ లైక్ దట్. If anybody is making a video on somebody else, these people don't believe in, they believe in the word and not the deed. వాక్యం అంటే ఏంటి? అద్భుత కార్యాన్ని లిఖితపూర్వకంగా రాయడమే. ఆ వాక్యాన్ని నమ్మి అద్భుతం నమ్మకపోవడం ఏంటి? వీళ్ళు అసలు ఇదేంటిది అంటే ఎవరేళ్ళు? అన్ఎంప్లాయిడ్ వర్డ్ పీపుల్. ఇప్పుడు చదువుకున్నారు, ఉద్యోగం లేదు, అన్ఎంప్లాయిడ్. దే గాట్ వర్డ్ బట్ నో వర్క్స్. వాక్యం ఉంది, క్రియలు లేవు. ప్రార్థన చేయండి, ఉద్యోగం వస్తే పాపం పని చేసుకుంటారు పోయి. రైట్, కమ్ ఆన్, లెట్స్ గో బ్యాక్ టు దిస్ స్క్రిప్చర్. మీ దేవుడైన యెహోవా. ఇక్కడ కాదు, అక్కడికి వెళ్ళిపో. ఎక్కడ? మన దావీదు దగ్గరికి. 2 సమూయేలు 6:6 వారు నాకోను కలము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందస్సమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే 13 నుంచి చదువు. ఎట్లనగా యెహోవా మందసమును మోయివారు 6 అడుగులు సాగగా ఎద్దు 1 క్రొవ్విన దూడు 1 వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. అండర్లైన్ చేసుకోండి. ఎలా నాట్యమాడుతున్నాడు? అంతకుముందు ఏం చేశారు? నాట్యమాడారు. ఇప్పుడు ఎలా నాట్యమాడుతున్నాడు? శక్తి కొలది యెహోవా సన్నిధిని ఏం చేస్తున్నాడు? ఇస్ ఇట్ ఎ నార్మల్ డాన్స్ ఆర్ ఎ వైల్డ్ డాన్స్? You see this guy? It was not an ordinary dance. He was dancing with all his strength. Maybe ఈ స్టేజ్ సిమెంట్తో చేయలేము. ఒకవేళ దావీదు వస్తే మహారాజ్, యూ కాంట్ యూస్ దిస్ థింగ్స్. He was a man of war, strong man, very skilled, honorable man. దావీదు ప్రవక్త? Yes, he's a prophet. బోధకుడా? Yes, he's a
టీచర్. వరాలు కలిగిన వాడా? ఎస్. ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్? ఎస్. వాక్యం ఎరిగిన వాడా? దిస్ మ్యాన్ ఇస్ ఫుల్ ఆఫ్ వర్డ్. నా బోధకుల కంటే అధిక జ్ఞానం కలిగిన వాడు దావీదు అంటాడా లేదా? 119 కీర్తనలో, ఐ నో మోర్ దాన్ మై టీచర్స్. హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ వర్డ్. నో కార్యాల్లో గ్రేట్ వర్క్స్, గొప్ప కార్యాలు చేశాడు దావీదు. శక్తి కొలది సన్నిధిలో నాట్యం ఆడుచుండెను. తీయండి. ఇలాగున దావీదును ఇశ్రాయేలు ఆర్భాటముతోనూ బాకా నాదములతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చి. ఎలాగునా? కొంచెం వెనక్కి వెళ్దాం, మిస్ అయిపోయారు. శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యం ఆడుచుండెను. తర్వాత చదవమ్మా. ఇలాగా అంటే ఎలాగా? మళ్ళీ వెనక్కి వెళ్దాం. శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యం ఆడు. ఇప్పుడు 15కి వద్దాం. ఇలాగున దావీదును ఇజ్రాయేలీలు అందరూ. ఒకవేళ ఎవరైనా డాన్స్ చేయట్లేదంటే ఎవరు? ఈ వైరస్ సోకినోళ్ళు. పాపం వైరస్ సోకితే బలహీన పడిపోతారు కదా. ఓకే, అవునా కదా? ఇలాగున అందుకనే ఎవరినైనా విమర్శిస్తే, ఇప్పుడు దేవుని వాక్యాన్ని ఎలాగైనా వాడచ్చు, విమర్శించడానికి వాడచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ దాన్ని ప్రేమతో వాడాలి. అవునా కదా? అప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. ఏదో జనాల్లో నేను బాగా పాపులర్ అవ్వాలను, అది అవ్వాలను, ఇది అవ్వాలను, లేకపోతే ఎవరెక్కడో దొరుకుతారా అని దొరికితే, అరే దొరకకుండా ఎందుకుంటారు? ఎవరైనా నీతిమంతులు ఉన్నారా? ఎవరు లేరు. మిమ్మల్ని ఏమన్నా అపాయింట్ చేశాడా దేవుడు? తండ్రి కుమార తండ్రి బదులు నువ్వు, పరిశుద్ధాత్మ బదులు నువ్వు, యేసు ప్రభువు భూలోకం అంతా సంచరించి మీరు భూలోకాన్ని పవిత్రపరచండి అని ఆజ్ఞ ఇవ్వబడ్డా దానికి? ఒక ఆయనేమో అందులో ఒక మెంబరు దండం పెట్టి చెప్తాడు, ఇంకొక ఆయనేమో పాస్టర్లని ఎదవలు అని తిడతాడు మరీ ఘోరంగా. అరే దేవుని వాక్యాన్ని పట్టుకొని ఎన్ని బాధలు ఈ దేశంలో వాక్యం బోధించాలంటే వాళ్ళకి ఏం తెలుసు? బయట బోధించమని చెప్పండి. అలాంటి బోధకులను అలాంటి మాటలు అనొచ్చా? అలాంటి మెంబర్ని పెట్టుకొని ఆయనకి బుద్ధి చెప్పరు, మనకి చెప్తారు బుద్ధి. తప్ప కదా? ఇలాగున్న దావీదును ఇజ్రాయేలీల అంటే అందరూ ఏం చేస్తున్నారు? శక్తి కొలది. ఒకలా ఇద్దరా? ఇజ్రాయేలీ అందరూ కాదా? ఇజ్రాయేలీలందరూ. ఇది నా మాట, శ్యామ్ కిషోర్ మాట, చేసానన్నమాట. ఎవ్రీబడి ఎలా నాట్యం ఆడుతున్నారంట? విత్ ఆల్ దేర్ మైట్ అండ్ పవర్. సరే, ఇక్కడ అయిపోతుంది, ఇంకా ముందు రండి చూద్దాం. యెహోవా మందసము అంటే కొంచెం స్వస్థత కావాలి కదా. ఇది ఎటువంటిదంటే కరోనా వైరస్ వచ్చిన ఒక మంచి మందు ఉండేది. ఆ మందు చాలా కాస్ట్లీ, రెమ్డెసివిర్ అని. ఇది వస్తే కొంచెం వాళ్ళకి ఏదన్నా పాపం బయటపడతారు వైరస్ నుంచి. చూద్దాం, ఇంకా రండి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె యగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని. అంటే అందరినీ చూసింది. అందరికంటే ఎక్కువ ఎవరేస్తున్నారు? అందరు పోతే పోనీ, నా మొగుడు ఏంది ఇలాగేస్తున్నాడు? అందరూ శక్తి కొలది వేస్తుంటే ఇంకా దావీదేంటి? హద్దులు లేవు. అంటే కొంచెం బట్టలు కొంచెము అటు ఇటు ఊడిపోయి ఉంటాయా లేదా? కొంచెం వైల్డ్గా, కొంచెం ఒక బట్టను ఊడిపోయి ఉంటుంది, జుట్టు చెరిగిపోయి ఉంటుంది. అంత బలం కొద్ది వస్తే అలాగే పాపం మహారాజు తరైనట్టు శరీరం అలాగే ఉంటుందా? చెప్పండి, చదవండి. తన మనస్సులో అతని హీనపరచెను. ఆగండి ఒకసారి చూద్దాం. సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచూనున్న దావీదును కనుగొని. అంటే అందరేస్తే ఇని దావీదుని చూసేటప్పటికి ఏమైపోయింది? కోపం వచ్చేసింది. అంటే తన మనసులో ఒక నీతి ఉంది,
అవునా కదా? స్వనీతి. షీ గాట్ ఏ స్టాండర్డ్. మేము ఇలా ఉండాలి, మతం ఇలా ఉండాలి, క్రిస్టియన్స్ ఇలా ఉండాలి. ఇది ఎవరి స్టాండర్డ్? మన స్టాండర్డా, వైరస్ సోకిన వాళ్ళ స్టాండర్డా? వాళ్ళకు వచ్చే సిమ్టమ్ అది. ఓకే, ఇలా కనుగొని తన మనసులో అతను ఏమనుకుందంట? ఇప్పుడు వీళ్ళ దృష్టిలో కొంతమంది నాట్యం ఆడేవాళ్ళని చూసి ఏమనుకున్నారు? వీళ్ళు హీనపరిచారు. ఓకే, రైట్, చూద్దాం ఏమైందో. వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమున నుంచగా, దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి, ఆగండి, ఆ నామాన్న ఆ నాట్యం ఆడుచున్న వారందరినీ ఏం చేశాడంట? ఆశీర్వదించాడంట. After his dance, he got an anointing to bless. The Lord has empowered him to bless after dance. You see that? When he has danced with his might, అతనికి ఏమొచ్చింది? యావత్ ఇజ్రాయెల్ని ఆశీర్వదించగల అభిషేకం వచ్చింది. He want to bless them. He want to bless them. ఇజ్రాయెల్ అందరినీ ఆశీర్వదించాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ, ఆయనతో పాటు నాట్యమాడి శక్తి కొలది నాట్యమాడుతున్న వాళ్ళందరినీ ఆశీర్వదించి ఏం చేశాడు? చూద్దాం. సమూహముగా కూడిన ఇశ్రాయేలులగు స్త్రీ పురుషులకు అందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయేది. వాళ్ళందరినీ ఆశీర్వదించి ఒక మంచి ఆహారం పంచిపెట్టాడు. అందరికీ ఒక రొట్టె, ఒక మంచి భక్ష్యము, సంథింగ్ హీ హాస్ గివెన్, ఒక నాన్ వెజ్ ఐటమ్, హీ హాస్ గివెన్ ఆల్ దిస్ థింగ్స్, ద్రాక్ష పండ్లు, హీ హాస్ గివెన్ ఎవ్రీథింగ్. ఏమండి, ఇజ్రాయేలీలందరికీ పంచిపెట్టమంటే దావీదు దగ్గర ఎంత ఉండాలా? Is it natural or supernatural? ఒక దేశముకు పంచిపెట్టడం ఏంది ఒక రాజు? చూద్దాం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు, ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు దీవించడానికి? ఇంటి వారి వద్దకు వస్తున్నాడు. దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికెత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టు. ఆగండి, ఎదుర్కొని బయలుదేరి వచ్చి ఏంటి? హీనస్థితి గల పనికత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు. ఆగండి, ఏమంటుంది? వ్యర్థుడొకడు. వీళ్ళని వాళ్ళు దేంతో పోలుస్తున్నారు? బార్లు, పబ్బులు అంట. పోల్చొచ్చా? వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలులకు రాజు దావీదు నాట్యంలో బట్టలు ఉన్నాయా లేదా? కంట్రోల్లో మొత్తం షర్ట్ చిరిగిపోయినట్టుంది కొంచెం. మేబీ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్. ఇజ్రాయెల్ రాజు అయిన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున. అపహాస్యం చేశారు. చేస్తున్నారా లేదా? ఇప్పుడు అది సోకిన వాళ్ళు కూడా చేస్తున్నారా లేదా? వాళ్ళకి వస్తుంది లాక్డౌన్ ఇప్పుడు. చూద్దాం. రైట్, చదవండి. దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలును తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగు చేసితిని. దేవుని సన్నిధిలో నేను అలా చేసుకున్నాను. నా తండ్రి అతని సంతతిని విసర్జించి ఇజ్రాయేలీలకు తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించి నా కొరకు సిలువలో మరణించాడు. నా కొరకు భూలోకానికి వచ్చాడు. ఆ పండగ రోజు ఐఎమ్ సెలబ్రేటింగ్ మై జీసస్ మ్యాన్. ఐఎమ్ డాన్సింగ్ ఫర్ మై జీసస్. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? మళ్ళీ నీకు ఒక ప్లాట్ఫాము, దానికి ఒక గ్రూపు, మళ్ళీ ఒక వీడియో. అంటే వైరస్ బాగా సోకింది కదా వీళ్ళకి, ముదిరిపోయి మామూలుగా సోకలేదు. ప్రైడ్. క్యారీ ఆన్. చూడండి, ఇజ్రాయేల్ ఉన్న తన జనుల మీద నన్ను అధిపతిగా. ఎవరికి దేవుడు ఏం చేస్తే ఆ రెవల్యూషన్ వస్తే యూ కెనాట్ కంట్రోల్. హల్లెలూయా. బట్ నథింగ్. కొంతమందికి అలా అనిపించవచ్చు. అధిపతిగా నిర్ణయించటకై నన్ను ఏర్పరచుకొని యెహోవా సన్నిధిని అలాగ చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆడి తిని. ఇంతకంటే మరి ఎక్కువగా. ఆగండి, ఏమంటున్నాడు? ఎంతకంటే ఎక్కువగా చేస్తాను ఏమనుకుంటున్నావు? ఇప్పుడు ఆ వైరస్ సోకిన వాళ్ళకి చెప్పాలా? ఓ వైరస్ సోకిన వాళ్ళారా, మేము ఎంతకంటే ఎక్కువ చేస్తాం ఇప్పుడు ఈరోజు.
అనుకోండి. మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికతుల దృష్టికి ఇంకా ఘోరంగా తయారవుతాను అంటున్నాడు ఆయన. డేవిడ్ ఈజ్ నాట్ కేరింగ్ మ్యాన్. సరే, ఇది కూడా కాదు, చూద్దాం. గనుడు నగుదనని మీకాలుతో నేను మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనకయుండెను. యేసుప్రభు వంశావళి. యేసుప్రభు వంశావళిలో ఎవరున్నారు? దావీదు వంశంలో ఉండేవాళ్ళు బెత్షీబా. బెత్షీబా కొడుకు ఎవరు? సొలొమోను. యాక్చువల్గా ఎవరు ఉండాలి అక్కడ? అంటే దేవుని యొక్క మహోన్నతమైన పిలుపును ఏమైంది? కోల్పోయింది. షీ లాస్ట్ బేరింగ్ ఫ్రూట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని పిలుపును, ఆయన మహోన్నతమైన పిలుపును కోల్పోయింది. ఓ వైరస్ సోకినోళ్ళారా, మీ పిలుపును ఎందుకు పోగొట్టుకుంటారు? నాకు మీ మీద అందుకే జాలేస్తుంది. You lost your great gift that God has given to you. The powerful thing, the great plans that God has for you. You are losing that. I pity you. దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప ప్రణాళిక ఏమండి? దేవుడి వంశావళిలో ఎవరున్నారు? ఒక పాపం చేసి వచ్చిన వ్యక్తి బెత్షెబా ఉంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, శాస్త్రులు పరిసయ్యుల కంటే ఎవరి ముందు వెళ్తారంట? వేశ్యలు శంకరులు. సో వాళ్ళని చూసి నేర్చుకోండి మీరు. మీకంట ముందు ఎవరు వెళ్తారంట? You see that now. She lost the lineage of whom? Jesus Christ. మత్తయి 1వ అధ్యాయం, అందులో ఎవరి పేరు ఉండాలా? బెత్షెబా బదులు మీకాలు పేరు ఉండాలా? పోగొట్టుకుందా లేదా? జీవితాంతం అంటే దేవుడిచ్చే వరాలు, దేవుడు మనకు పట్ల గొప్ప ప్లాన్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. గాడ్ హెస్ గ్రేట్ ప్లాన్స్. అందులో రాహాబ్ ఉంది, ఉందా లేదా? నేను చెప్పాను చాలా మంది పేరు, నలుగురు పేరు. ఇంకొకరు ఎవరు ఉన్నారు బెత్షెబా కాకుండా? తమర్. ఒక మోయాబు స్త్రీ పేరు కూడా చెప్పాను, రూతు. అన్యులు ఉన్నారు, వేశ్యలు ఉన్నారు. దేవుడు నెరిగిన అభిషక్తురాలైనటువంటి ఆమె ఒక నాట్యాన్ని విమర్శించినందుకు తన గొప్ప పిలుపును కోల్పోయింది. వీళ్ళు పాపులర్ అవుదాం, మేము ఇంకా గొప్పగా అవుదాం అని వస్తున్నారు, కానీ దాని ద్వారా ఏం కోల్పోయారు? ఇప్పుడు చెప్పండి, అంతకంటే దయనీయమైన స్థితిలో ఉన్నారా? వీళ్ళని చూసి మిగిలిన వాళ్ళు ఎప్పుడు ఇలాంటి పనులు చేయొద్దండ్రా జేసీ అన్నాం. అంతమందికి అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, నష్టపోయేది ఎవరో? వాళ్ళ మేమా? మాకిచ్చిన వాగ్దానాన్ని, మా పిలుపుని దేవుడు నెరవేర్చి తీరుస్తాడు. మీరు పోగొట్టుకుంటున్నారు. ఎవరిని విమర్శిస్తారు? ఇప్పుడు చెప్పండి, వాక్యం ఎవరికి తెలుసు? రైట్ థియాలజీ ఫారం అంట. ఏంటంట? రైటా డబల్ రాంగా? ఎక్యూజ్ చేసేవాడు, నింద పోసేవాడిని ఏమంటారు? ఎక్యూజింగ్ టంగ్ ఫారం. అవునా కదా? మీరెవ్వరూ అందులో పాల్గొని ఎన్నడూ పాల్గొనుకుందరుగాక. అసూయ వచ్చినా పని చేయదు, అసూయతో నోరు మూసి కూర్చోండి. నెవర్ డూ సచ్ థింగ్స్. ఇంకా చాలా ఉన్నాయి కానీ టైం వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు పురుగుల గురించి చెప్తాను కాబట్టి ఈ కనపడిన పురుగుల గురించి కూడా చెప్పాను నేను. ఈ మానవ పురుగులు, ఏ పురుగులు? సరే, ఇప్పుడు వీటికి వెళ్ళిపోదాం రండి. పురుగులు క్యాంకర్వామ్, పామర్వామ్, క్యాటర్పిల్లర్, లోకస్ట్, రండి వీటికి వెళ్ళిపోదాం రండి. బాగా అర్థమైందా మీకు? ఇప్పుడు మీకు భయం వేస్తుందా కదా? లోపల దడ పడుతుందా? అచ్చ బాబోయ్, వాళ్ళు ఏం కోల్పోయారు. అదే మీరు మేకాలైతే ఆ పని చేస్తారా? నెక్స్ట్ మీరు కాబోయే మేకాలైతే ఏం చేస్తారు? మీరు కూడా మడిగట్టుకి వెళ్ళిపోయారు. రాజా పద డాన్స్ చేద్దామంటారు. ఓ యు సీ దట్? హల్లెలూయా, హల్లెలూయా. God is raising right people in this house of God. How can I be blinded toward the word of God? Losing your calling, ఎవరికి నష్టం చెప్పండి? ఎవరికి నష్టం? మాకా వాళ్ళకా?
మా ఫోటోలు పెట్టుకోను ఉర్రవీగినందుకు ఎవరికి నష్టం? ఇప్పటికైనా ఆన్లైన్ మానుకొని రహస్య గదిలోకి వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటే, పశ్చాత్తాపడి మారు మనసు పొందితే ఆ పుస్తకంలో పేరు తుడిచిపెట్టుకోకుండా గట్టెక్కుతారేమో. అవునా కదా? ఏ పుస్తకం? అందుకనే కామెంట్లు వీళ్ళకి డైరెక్ట్ కామెంట్లు పెట్టకూడదు. ఏ కామెంట్లు పెట్టినా దానికి రివర్స్ కౌంటర్ వేస్తారు, ఏది పెట్టినా. ఇప్పుడు మళ్ళా వేస్తే దీనికి కౌంటర్ వేయండి. ఇంక ఇదే పని వాళ్ళకి. మళ్ళీ ఏదో దొరుకుతుంది మెటీరియల్. ఇప్పుడు అపవాదికి వాక్యం చెప్తే వాడు మారతాడా? వీళ్ళంతే. అందుకే టైటిల్ అలా పెట్టాను. మళ్ళీ యేసుప్రభుని చూస్తే గౌరవిస్తాడా? గౌరవిస్తాడు. అవునా కదా? సాష్టాంగ పడతాడా? సాష్టాంగ పడతాడు. మళ్ళీ వెనకాల ఏం చేస్తాడు? వెళ్ళిపోయి ముందు గౌరవంగా పేర్లు ఇచ్చి గారు అని దండం పెడతాడు. బుద్ధులేమో ఈ ఎవరికి ఆ వైరస్ సోకకుండా ఉండను గాక. ఇది దేని ద్వారా సోకుతుంది? ఇది చక్రవర్తి. Am I right? Okay. But this is what I have to teach to my church, so that they don't do such stupid things and lose their most high calling. ఏమండి, మిఖాయేలు ఆ తరాల్లో ఉండాలా లేదా? ఏం పేరు? మిఖాయేలు అంటున్నాను, సారీ, మిఖాల్. మీకు పక్కన వాళ్ళ మీద జాలేస్తుంది, మీకు భయం కూడా వేస్తుంది. అవునా కదా? వామ్మో, తెలియక ఎంత పొరపాట్లు చేస్తాం. ఇస్ ఇట్ ఎ రైట్ థియాలజీ ఆర్ ఎ రాంగ్ థియాలజీ? ఇప్పుడు చెప్పండి, తప్పుదో పట్టిస్తుంది ఎవరు? ఇప్పుడు దండం వాళ్ళు మనకు పెట్టాలా, మనం వాళ్ళకి పెట్టాలా? Let the Lord open their eyes to see the light of the word of God. Aren't you scared of God who called David as the son of God? Okay, come, let's go to the worms. Right, come on. ఆ 4 పురుగులు చదువు. ఇది మర్చిపోండి, కానీ జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, అన్నిటికంటే వైరస్ డేంజరసా కదా? నీ పిలుపుని తీసేస్తుందా లేదా? I tell them, పశ్చాత్తాపడండి, repent and get your call back. మన దేవుడు కనికరం గల దేవుడు. తిరిగి మీ పిలుపుని మీకు ఇచ్చేయచ్చేమో. లూసిఫర్ పిలుపులో పడిపోయారు. అవునా కదా? ఇప్పుడు మేఘాలు ఎవరితో పాటు జాయిన్ అయింది? నిందలు వేసే, ఏం పేరు అతని పేరు? నిందలు వేసే వాడి పేరు ఏంటండి? అడుకో పేరు ఉంది కదా, గట్టిగా చెప్పండి.